సార్ మీ పేరు? అప్పన్న. ఎక్కడ సార్ మంది? ఆంధ్ర తెలంగాణ? ఆంధ్రే. ఎక్కడ ఆంధ్ర? శ్రీకాకుళం. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మే 13న ఎలక్షన్. ఒక పక్కనేమో బీజేపీ కూటమిగా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. మనకి 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? అది ఇంకేటి తెలియదు కదా మాకు. మేము ఇక్కడేమో వాళ్ళకి అక్కడ మేము ఇక్కడ మేము ఉన్నాము, అక్కడ వాళ్ళు ఉన్నారు. మాకు ఇంకా ఎవరు మాకు చెప్పడం లేదు. అదే మేము ఇక్కడ పథకాలు వచ్చినాయి, అక్కడ సంక్షేమ పథకాలు మీరు తెలంగాణలో ఉన్నా మాకేంటి అవురికి లేవు. రేపు మాకేంటి రావడం లేదు. రాంది రాలేదు అంత కూర్చోండి చెప్తాం కానీ రాంది మేము ఎలా చెప్తాం. మాకేంటి మా అవురికి లేవు. మాకు వయసు కూడా అది రాయలే. మాకు ఎక్కువ వయసు కావాలట, ఇంకా తక్కువ వయసులో ఉన్నాయట. ఇక 2 సార్లు 3 సార్లు కాస్తే మాకు పథకాలు వస్తాయి. అంతవరకు లేదు చూడటం మీదకి. ఎలా ఉంది 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి? మేము ఎందుకంటే ముందాం కదా, ఇప్పుడు పెద్దగా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా న్యూస్లో గట్రా. న్యూస్లు పెద్దగా చూడటం పెట్టలేదు, పెద్ద చూడటం పెట్టలేదు. మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ మనం చెప్తాను కదా. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంటుంది? జగనే వస్తాడు. ఎందుకంటారు మామూలుగా మీ అభిప్రాయంలో? మరి అందరూ పేదవాళ్ళకి ఎక్కువ చూస్తాడట, అంతే తేడా. పేదవాళ్ళకి ఎక్కువ చూస్తాడట. మరి అభివృద్ధి లేదు కదా ఏపీలో. మా పెద్దోళ్ళకి మంచోళ్ళకైతే ఉంది, పెద్దలకైతే అభివృద్ధి లేదు. పేదవాళ్ళకి అది. పవన్ కళ్యాణ్ గారు ఐడియా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు తెలుసా? పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా. అవునులే. అవి కూడా ఏమి లేవు. చాలా చేశారు కదా పాపం రైతులకి. అతను వస్తుందని నమ్మకమే లేదు. వాళ్ళు పోటీ కాబట్టి కరెక్ట్ అని ఒప్పుకోండి. మాకు ఈ రెండే, మాకు చంద్రబాబు నాయుడు జగనే టకాపోరు. నువ్వా నీ రకంగా ఉంది ఇప్పుడు అని చెప్తాను. సార్ మీ పేరు? వసంతరావు. వసంతరావు సార్. ఎక్కడ మీద? ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర. సార్ మన ఆల్రెడీ ఒక ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. చూస్తే మనకి 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఏమనిపించింది? ఏమైనా సంక్షేమ పథకం అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? పింఛన్లు గింజలు బాగానే ఇస్తారని అంటారు ఊర్లో. వాళ్ళు ముసలోళ్ళు గిసలోళ్ళు మంచిగా ఆనందంగా ఉన్నారు. ఊరికి రైస్ వస్తుంది బాగానే, అన్నీ బాగానే చూస్తుండ ఆయన. మరి ఇక్కడ నుంచి మరి ఎలా మారుతుందో మనకు తెలియదేనా. వీళ్ళు వచ్చిన పర్లేదు, ఆలోచన పర్లేదు. మనకి జనాలు చూసిన వాళ్ళే కావాలి ఎక్కువ. అది మాట. ఎవరైతే మనకు మంచిగా చూసిన వాళ్ళే కావాలి. వీళ్ళు పర్లేదు, వాళ్ళు పర్లేదు, కానీ ఎవరు బాగా చూస్తారో మనకు కావాలి. అది కావాలి మెయిన్. 5 సంవత్సరాల్లో జగన్ మంచి చేశారు అంటారా మీరు? అందరు మరి ఊర్లో అందరూ అంటారు బాగానే చేసినాడు. ఊర్లో రైసు మరి ఆరోగ్యశ్రీ అన్నీ బాగున్నాయి, పర్వాలేదు. ఎన్ని సీట్లు వస్తాయి సార్ వైసీపీకి? 170కి, వైనాట్ 175కి గెలుస్తాడంతా అని అంటారు. ఆయనే వస్తాడని అంటారు ప్రజలు అన్నమాట. మనకు తెలియదు మరి ఈసారి అది చూడాలి. మీకు లోకేష్ గారు ఐడియా ఉందిగా? మా ఏరియా రావట్లేదు ఆయన. పోటీ చేస్తాను మంగళగిరి నుంచి. ఆయన ఇటు పక్క ఏమో కానీ మా దగ్గర రావట్లేదు. విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు మంగళగిరిలో? మంగళగిరి వేస్తాం మనకు తెలియదు బాబు. మన శ్రీకాకుళం వరకు మాకు తెలుసు. మాకు ఏరియా అచ్చునాయుడు వస్తారు, పర్లేదు. అచ్చునాయుడు ఆయన బాగా చూస్తాడు. టీడీపీకి ఆయన బాగా చూస్తాడు మంచిగా. అందరూ కూడా బాగా చూస్తుంటారు. పాత సీనియర్ నాయకులు కాదు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, మీకు ఐడియా ఉంది? చూసారా టీవీలో గట్టా, ఫోన్లో? గులకరాయితో ఎవరో కొట్టారన్నారు. అది కావాలని చేశారని అంటున్నారు, కోడికత్తి డ్రామాలాగా. అది ఏమంటారు మీరు? అది ఆ పాపం భగవంతుడు తెలిసిన మనకు తెలియదు. అది ఎలా చేసినారో ఏం మనకు తెలియదు. చూసి చెప్పాలి, ఒట్టిగా ఆయనకి అబద్ధం చెప్పకూడదు. సినీ నటి రోజా ఐడియా ఉందిగా? రోజా, హీరోయిన్ రోజా గారు. ఆమె నగ్గుతుందా ఎమ్మెల్యేగా మళ్ళీ నగరం నుంచి? ఆమె తెలియదు మాకు. మా ఏరియా మాకు తెలిసిన అటు తెలియదు మాకు. మీరైతే మళ్ళీ జగనే అధికారంలో రావాలని కోరుకుంటున్నారు అంటారు. మా అందరికీ ఇష్టం ఉంది ఆయన మీద. మరి అట్లా ఉంది. మంచి చూస్తారు జనాలు, బాగానే చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? మల్లేష్. మల్లేష్ గారు. సార్ మీరు ఎక్కడ? ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర. ఏపీలో మనకి ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో, వైసీపీ పరిపాలనలో మీరు సంక్షేమ పథకం అభివృద్ధి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 5 సంవత్సరాల పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డి చేసాడు. పేదలకే కానీ పెద్దోళ్ళు కూడా చేయలేదు. అసెంబ్లీ 3 అన్నాడు, ఒకదానికి కూడా గొయ్యి తీసి ముహూర్తం చేయలేదు. ఈ దెబ్బ జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే మన దేశం అమ్మేస్తాడు, ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తాడు. కూటమి ఉన్నది కాబట్టి, ఇండియా కూటమి ఉన్నది కాబట్టి టీడీపీ రావచ్చని నాకు డౌట్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన బిల్డింగ్స్ అన్ని రాగానే కూల్చేసాడు. దాన్ని ఎలా చూడాలంటారు? అన్నీ జగన్మోహన్ రెడ్డి కలర్లు వేసుకోవడము, మార్చుకోవడము, వాడి పేరు పెట్టుకోవడము అవి చేసాడు. కానీ చంద్రబాబు నాయుడు చేసిన ఒప్పుకొని మంచిది. ఫస్ట్ స్థానం గెలిచి మనకు ఆంధ్రకి సీఎం అయినాడు. ఆ తర్వాత ఈ మోడీ గారు చేసి కొంచెం సీట్లు మార్పు చేశాడు. ఇదప్పుడు టీడీపీ రావాలని నాకు ఉన్నది కోరిక ఉంది.
పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఏమో 1-2-3 సీట్లు గెలొచ్చిన నాకు డౌట్ ఉంది. ఆయన గెలుస్తారా? గెలుస్తాడని డౌట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మంచి చేశారు కదా రైతులకు కూడా. రైతులు కూడా మంచి చేస్తుండు, అన్ని అప్పులు చేస్తానంటాడు, అసెంబ్లీ చేస్తానంటాడు, పిల్లల భవిష్యత్తుకు మంచిగా చేస్తానంటాడు. 15 సంవత్సరాలకు 15,000 రూపాయలు వేస్తారు సంవత్సరానికి. ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాడు. గ్యాస్ బండ ఫ్రీ ఇస్తున్నాడు, బస్సులు ఫ్రీ అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. రైతు భరోసా 20,000 వేస్తానంటాడు బాబు. ఆయన రావాలని మా అందరికీ కోరిక మనసారి ఉన్నది. అలాగే చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి నాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మా అవకాశం ఉన్నది మంగళగిరిలో తప్ప గెలుస్తాడు లోకేష్ గారు. అన్నీ అభివృద్ధి బాగుంది. ఇది గెలుస్తుంది. వైసీపీ మా వద్ద 60 ఈ లోపల రావచ్చు, కానీ ఐదుకు రావు. కూటమి అయితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? ఓటమి అయితే విజయం సాధించడానికి అవకాశం ఉన్నది. అలాగే కొంతమంది మినిస్టర్లు ఉన్నారు కదా వైసీపీలో, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పెర్ని నాని, అంబటి రాంబాబు, ఇలా రోజా గారు, వీళ్ళంతా బూతులతోనే సమయాన్ని గడిపేశారు కదా, అభివృద్ధి లేకుండా చేశారు. వీళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉండొచ్చు? అన్ని బూతులతోనే గడిపారు కానీ అభివృద్ధి లేదు, చేయలేదు. వాళ్ళు మాటలు దౌర్జన్యాలు అవి ఇవే చేశారు. పచ్చి మందు అమ్మేసి పెద్దలు చంపేశాడు. ఆడే మందు అమ్మడం, ఆడే రైస్ అమ్మడం, ఆడే పింఛన్ చేయడం, అన్నీ అది పథకాలు బాగోలేదు ఆయనవి. ఈ తప్ప బాబు రావాలని మా అందరికీ మనసారి కోరిక ఉన్నదండి. అప్పులు పెట్టేశాడండి. అప్పులు పెట్టేస్తే మళ్ళీ సీఎం ఆడొస్తే ఆడు మళ్ళీ ఎర్రైపోతాడు. మళ్ళీ ఏదో వాడు వస్తే ఏదో కవర్ చేయగలడు, అసెంబ్లీని కట్టగలడు, మన పిల్లల భవిష్యత్తుని బాగుపడగలడు అని మా అందరికీ ఉన్నది అది. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి అయితే జరిగింది కదా, రాయితో కొట్టారని చెప్పేసి వాళ్ళంటే ప్రతిపక్ష పార్టీలో చేశారని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది కోడికత్తి డ్రామాలాగా ఎలక్షన్ ముందు ఇది ఒక సానుభూతి కోసం, ఓట్ల కోసం అంటారా? ఓట్ల కోసమే సానుభూతికి తొలి ఎలక్షన్లో కత్తితో పొడుచుకున్నాడు కదా. ఇప్పుడు కొన్ని రాజధాని గిల్లాడు, మొత్తం దూరం నుంచి కొడితే కొనసి దిగిపోదా, ఆ సానుభూతిగా పెంచుకున్నాడు. అది మళ్ళీ కట్టు మాయమైంది. అదంతా సానుభూతిగా పెంచుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మరి ఇంకేం అభివృద్ధి లేదు. ఇప్పుడు పెస్తున్నాడు, వాళ్ళు అది పెంచేస్తున్నాడు, ఇది పెంచేస్తుంటే ఎలక్షన్ దగ్గర పెస్తున్నాడు. వస్తావో పోతావు అడుగరిక. ఏపీలో అయితే మార్పు రావాలని మీరు మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఏపీ వాసిగా? ఏపీలో మనస్ఫూర్తిగా కూటమి ఉన్నది కాబట్టి రావచ్చునని నాకు ఉన్న డౌట్. ఆయన వస్తే బాగు, చంద్రబాబు వస్తే బాగు మనకి.